ప్రజలకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నమ్మకం. షార్ట్ కట్లో దీనిని పీపీఎఫ్ అంటారు. ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తారు. ఇది పెట్టుబడిపై నిర్దిష్ట రాబడి ఇస్తుంది. పన్ను ఆదా చేయడానికి యూజ్ అవుతుంది. అందుకే దీనికోసం తప్పకుండా ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోపు 1.5 లక్షలను పీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తాడు. అయితే ఎలాంటి తేదీన పరిగణలోకి తీసుకోకుండా ఇన్వెస్ట్ చేయడం ద్వారా అనూజ్ పెద్ద తప్పు చేస్తున్నాడు. ఈ కారణంగా అతను తన పెట్టుబడిపై తక్కువ వడ్డీని పొందుతున్నాడు. పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసేవారికి నెలలో 5వ తేదీ చాలా ముఖ్యం. 5వ తేదీ తర్వాత ఇన్వెస్ట్ చేయడం అంటే మీ పెట్టుబడిపై వడ్డీ లెక్కలు మారి ఆదాయాలు తగ్గుతాయి. నిశ్చయమైన రాబడితో సురక్షితమైన పెట్టుబడి కోసం పీపీఎఫ్ ఒక అద్భుతమైన చిన్న పొదుపు పథకం. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మీరు సంవత్సరానికి 1.5 లక్ష వరకు పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను పొందొచ్చు. మీరు పీపీఎఫ్ అకౌంట్లో సంవత్సరానికి గరిష్టంగా 1.5 లక్ష వరకు పెట్టుబడి పెట్టొచ్చు. పీపీఎఫ్ అనేది 15 సంవత్సరాల పథకం. మెచ్యూరిటీ సమయంలో అందుకున్న మొత్తంపై అస్సలు పన్నుండదు. ప్రతి 3 నెలలకోసారి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం సమీక్షిస్తుంది. ఇటీవలి రోజుల్లో ప్రభుత్వం అనేక పథకాలపై వడ్డీ రేట్లను పెంచింది. అయితే ఏప్రిల్ 2020 నుండి పీపీఎఫ్పై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం పీపీఎఫ్ 7.1% వడ్డీ అందిస్తోంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, పీపీఎఫ్ అకౌంట్లో వడ్డీ జమ అవడం కోసం ఉన్న నియమాలు ఏంటి? ఇలాంటివి తెలుసుకోకపోవడం వల్ల అనూజ్ లాంటి వ్యక్తులు ఎలా నష్టపోతారో చూద్దాం. పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీని లెక్కించడం అనేది నెలవారీ ప్రాతిపదికన జరుగుతుంది. అయితే మొత్తం వడ్డీ ఆర్థిక సంవత్సరం చివరిలో జమ అవుతుంది. అకౌంట్లో నెలలో 6వ తేదీ, చివరి తేదీ మధ్య డిపాజిట్ అయిన కనీస నిల్వపై వడ్డీని లెక్కిస్తారు. ప్రతి నెల 5వ తేదీ వరకు డిపాజిట్ చేసిన డబ్బుకు అదే బ్యాలెన్స్పై వడ్డీ లభిస్తుంది. అనూజ్ నెలలో 5వ తేదీ తర్వాత పీపీఎఫ్ ఖాతాలో డబ్బు జమ చేస్తాడు. కాబట్టి అతనికి ఆ నెల వడ్డీ అందదు. ఫర్ ఎగ్జాంపుల్, అనూజ్ ఫిబ్రవరి 1వ తేదీన పీపీఎఫ్ ఖాతాలో 20,000 డిపాజిట్ చేస్తే, ఆపై 8వ తేదీన మరో 10,000 డిపాజిట్ చేస్తే మొత్తం డిపాజిట్ 30,000 అయినా అతను ఫిబ్రవరి నెలలో 20,000కు మాత్రమే వడ్డీని పొందుతాడు. ఈ మొత్తాన్ని ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీలోపు డిపాజిట్ చేసి ఉంటే ఆ మొత్తం డిపాజిట్పై వడ్డీ వచ్చేది. కాబట్టి నెల 5వ తేదీలోగా డబ్బు డిపాజిట్ చేయడం ఇంపార్టెంట్. మరి అనూజ్ ఎంత నష్టపోతాడు? దీన్ని అర్థం చేసుకుందాం. ప్రస్తుతం పీపీఎఫ్ 7.1% వడ్డీ ఇస్తోంది. దీని ప్రకారం ఒక సంవత్సరంలో 1.5 లక్ష పెట్టుబడిపై మొత్తం 10,650 రూపాయల వడ్డీ వస్తుంది. నెల 5వ తేదీ తర్వాత మొత్తాన్ని డిపాజిట్ చేస్తే 11 నెలలకు వడ్డీ మొత్తం 9,762 రూపాయలు అవుతుంది. అందువల్ల కొంచెం ఆలస్యం కారణంగా అతను 888 రూపాయలు నష్టపోతున్నాడు. మొదటి చూపులో గనక ఈ మొత్తం చిన్నది అనిపించవచ్చు, కానీ పీపీఎఫ్ అనేది 15 ఇయర్స్ దీర్ఘకాలిక ప్రణాళిక, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీ రాబడిలో అద్భుతాలు చేస్తుందని మర్చిపోద్దు. సో పీపీఎఫ్లో వడ్డీపై కూడా వడ్డీ పేరుకుపోతుంది. అందువల్ల చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా అనూజ్ లాంటి వ్యక్తులు దీర్ఘకాలికంగా గణనీయమైన నష్టాలను చూడాల్సి వస్తుంది. మీరు పీపీఎఫ్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా నెలవారీ విరాళాలు చేస్తూ ఉన్నా అనూజ్ చేసిన తప్పును చేయకండి. నెలలో 5వ తేదీ లోపు పెట్టుబడి పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేయండి. వాయిదాలలో పెట్టుబడి పెడితే ప్రతి వాయిదాకు నెలలో 5వ తేదీ లోపు డబ్బును ఖాతాలో జమ చేయండి. ఈ విధంగా మీరు పీపీఎఫ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పూర్తి ప్రయోజనాన్ని పొందొచ్చు.